హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అల్లు అర్జున్ పుష్ప 2 మూవీ డే 4 కలెక్షన్ ఎంత వచ్చి ఉండొచ్చు అనేది మాట్లాడుకుందాం. అదే కాకుండా భయ్య ఇది మొత్తం ఫేక్ కలెక్షన్ అని చాలా మంది అయితే అంటున్నారు. చాలా థియేటర్స్ అన్నమాట ఈ మూవీ ఆడట్లేదు, అసలు ఎవరు దేకట్లేదు టికెట్ల వల్ల అనేది చెప్తున్నారు. దాని గురించి ఫుల్ క్లారిటీ అయితే ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఎవరైనా మన ఛానల్కి ఫస్ట్ టైం వస్తే కొద్దిగా లైక్ చేసి ఛానల్ సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ అవ్వండి ఫ్రెండ్స్. ఇక వీడియోలో అయితే అంటున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ భయ్య ఈ మూవీ డే 1 కలెక్షన్ వచ్చి 294 కోట్లు, అలాగే డే 2 కలెక్షన్ వచ్చి 449 కోట్లు. దాని తర్వాత అనమాట ఇంకో పోస్టర్ అయితే వచ్చింది ఏంటి 500 కోట్ల కలెక్షన్ అనమాట. దాని తర్వాత డే 3 కలెక్షన్ వచ్చి 621 కోట్లు. డే 4 అనమాట సండే, చాలామంది అనమాట వీకెండ్ అనమాట. దాని కారణంగా చాలామంది ఆదివారం థియేటర్లోనే ఉంటారు భయ్య. ఎంజాయ్ చేయాలి, మూవీ చూడాలి, అసలు హైప్ బాగా ఉన్న మూవీ, అదే కాకుండా మంచి టాక్ వచ్చిన మూవీ చాలామంది చూస్తారు, చాలామంది చూడాలి అనుకుంటారు. దాని కారణంగా ఈ మూవీకి అనమాట ఎక్కడ పడితే అక్కడ భయ్య, నాకు తెలిసి నేను ఉండే ఏరియాలో అనమాట ఈ మూవీకి టికెట్స్ దొరకట్లేదు. ఆ రకంగా అనమాట ఈ మూవీని అయితే చూస్తున్నారు భయ్య. అదే కాకుండా బాలీవుడ్కి వెళ్ళి ముంబై అలా పెద్ద పెద్ద సిటీస్ అయితే ఉన్నాయి భయ్య. అక్కడ దీని గురించి అనమాట గొడవలు జరుగుతున్నాయి, టికెట్లు దొరకట్లేదు, బ్లాక్లో అమ్ముతున్నారు. ఆ రకం అనమాట. ఈ కాలంలో నాకు తెలిసి ఏ మూవీ కూడా బ్లాక్లో టికెట్లు అమ్మడం నేనైతే చూడలేదు భయ్య. కానీ పుష్ప 2 మూవీకి బ్లాక్లో అనమాట టికెట్లు అయితే అమ్ముతున్నారు. అదే కాకుండా అక్కడే భారీ కలెక్షన్ అయితే వసూలు చేసింది భయ్య. డే 1 రికార్డు వేరే లెవెల్, డే 2 రికార్డ్ వేరే లెవెల్, డే 3 రికార్డు కూడా దానికి మించి 74 కోట్లు. అలాగే డే 4 కలెక్షన్ వచ్చి దాదాపు 105 కోట్లు, లేకపోతే 110 కోట్లు అయితే వసూలు చేస్తుంది భయ్య. అక్కడ అనమాట పుష్ప 2 మూవీ అంటే కోసుకుంటున్నారు భయ్య. నిజం చెప్పాలంటే మన తెలుగులో కన్నా అక్కడే మంచి ఫ్యాన్స్ ఉన్నారని నాకు అనిపించింది భయ్య అల్లు అర్జున్కి. అయితే ఈ మూవీకి ఇంత హైప్ వచ్చింది అంటే డైరెక్టర్ సుకుమార్ గారి రైటింగ్ చాలా మంచి ఫైట్ సీన్స్ మరియు మంచి ఎమోషన్స్ కూడా యాడ్ చేశారు, ఇదైతే పక్క. అయితే బాలీవుడ్ వాళ్ళు అనమాట ఇప్పుడు మొత్తం స్పై యూనివర్స్ మూవీలే తీస్తున్నారు. అయితే వాళ్ళకి మంచి కంటెంట్ దొరకట్లేదేమో కానీ ఈ మూవీని అనమాట చాలామంది అల్లు అర్జున్ని చూసి ఎగబడి చూస్తున్నారు భయ్య. ఆ రకంగా అనమాట ఈ మూవీకి అక్కడే భారీ కలెక్షన్ అనేది వసూలు చేస్తుంది. తెలంగాణ ఆర్ ఏపీలో అనమాట ఈ మూవీకి హైప్ కొద్దిగా తక్కువ ఉంది. చాలా చోట్ల ఈ మూవీకి నష్టాలు వచ్చినాయని చెప్తున్నారు, అది ఇప్పుడు మాట్లాడుకుందాం. అయితే నాకు తెలుసు అనమాట ఈ మూవీ డే 4 కలెక్షన్ వచ్చి 800 కోట్లు లేదా 850 కోట్లు ఖచ్చితంగా వసూలు చేసి ఉండొచ్చు. ఈరోజైతే ఆ పోస్టర్ అయితే వస్తుంది. అదే కాకుండా భయ్య ఈ మూవీ చాలా చోట్ల అనమాట థియేటర్లో ఇంకా టికెట్లు బుక్ అవ్వట్లేదు. దీని కారణంగా థియేటర్లు కూడా ఆఫ్ చేస్తున్నారు షోలు అనమాట. అదేంటి అనేది అనమాట మాట్లాడుకుందాం. ఏంటంటే చాలా చోట్ల అనమాట ఈ మూవీకి అసలు పోలేదు, హిట్ టాక్ రాలేదు, అల్లు అర్జున్ పర్ఫార్మెన్స్ బాగాలేదు, సాంగ్స్ బాగాలేవు, అదో రకంగా ఉన్నాయి అని చాలామంది అయితే చెప్పారు. కానీ అదంతా ఫేక్ భయ్య. 5 థియేటర్స్ అనుకున్నాం భయ్య. ఆ 5 థియేటర్స్లో అనమాట మొత్తం పుష్ప మూవీ ఆడుతుంది. దాని కారణంగా ఒక థియేటర్లో పోతారు, 2 థియేటర్లో పోతారు, మొత్తం థియేటర్లో పోలేరుగా ఫ్యాన్స్. దాని కారణంగా కొన్ని థియేటర్స్లో ఈ రకంగా అయితే బుక్ అవ్వలేదు, కొన్ని థియేటర్స్లో అనమాట బీభత్సంగా బుక్ అయ్యాయి. దాని కారణంగా ఈ మూవీకి మంచి హైపే ఉంది, భారీ కలెక్షన్ వసూలు చేసింది. అయితే చాలామంది అనమాట దీన్ని నెగిటివ్గా స్ప్రెడ్ చేస్తున్నారు. ఎక్కడ చూసినా సరే పుష్ప 2 మూవీనే చూస్తున్నారు థియేటర్లో ఫ్యాన్స్ అనమాట. ఇది చాలామందికి అర్థం కావట్లేదు. అదే కాకుండా భయ్య బాలీవుడ్లో ఇలాంటి రికార్డ్ క్రియేట్ చేసిన హీరో అయితే లేడు నాకు తెలిసి. అన్నీ ఫాస్ట్ రికార్డులు అనమాట. ఇప్పుడు దాకా ఈ రకమైన రికార్డు ఏ హీరో కూడా క్రియేట్ చేయలేదు. మనోడేళ్ళు అనమాట అక్కడైతే క్రియేట్ చేశాడు భయ్య. ఇది వేరే లెవెల్ విషయం అనమాట. నాకు తెగ నచ్చింది భయ్య ఈ రకంగా కలెక్షన్ క్రాస్ చేయడం. నేనైతే మళ్ళీ ఈ పోస్టర్ ఎప్పుడు వస్తుందో నేనైతే వెయిట్ చేస్తున్నాను. ఈ మూవీలో మీకు ఏ సీన్ బాగా నచ్చిందో కామెంట్ చేయండి. అలాగే వీడియో కొద్దిగా లైక్ చేసి ఛానల్ సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ అవ్వండి ఫ్రెండ్స్. ఇలాంటి మంచి అప్డేట్స్తో ఉన్నా కదా.